వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా మా హోమ్ టూర్ కోసం. ఈ రోజు నేను ఇల్లు మొత్తాన్ని విత్ ఫర్నిచర్ తో మొత్తం చూపించేస్తాను రండి. ఇది మా గేట్ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మా మెట్లు. ఇక్కడ నుంచి కొంచెం వెహికల్స్ అవి పైకి వెళ్ళడానికి ఇట్లా కట్టించుకున్నాము రండి. ఇక్కడ నుంచి ఇలా లోపలికి రాగానే ఫస్ట్ మాది గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా వదిలేసాము. అంటే ఏదైనా వెహికల్స్ కావాలన్నా లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చెయ్యాలన్నా ఇక్కడే చేసుకుందాం అని చెప్పి అన్ని ఆపేసాము. ఇంకా ఇటు వస్తే ఇక్కడ ఇంకా చెయ్యాల్సిన వర్క్స్ అయితే ఇంకా ఉన్నాయి. చెప్పుల స్టాండ్ ఉంది కదా, దానికి ఇంకా కటింగ్ చేసేసి ఇక్కడైతే పెట్టాలి చెప్పుల స్టాండ్. సో అదొక వర్క్ ఉంది. ఇంకా మా బుడ్డోడి చిన్న చిన్న కార్లు, ఈ సైకిల్స్ ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసి వాడు ఇక్కడే ఆడుకోవాలని చెప్పి ప్లేస్ అంతా వదిలేసాము. ఇంకా ఫ్యూచర్ లో ఇక్కడ ఏం చేద్దామో చూద్దాము. ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, రండి పైకి వెళ్ళిపోదాం. ఇటు నార్త్ ఫేసింగ్, మాకు ఇటు సైడ్ మెట్లు వస్తాయి. ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఇంక ఇటు సైడ్ మెట్ల కింద ఖాళీ వచ్చింది. మెట్లు మొత్తం కూడా పైనుంచి కింద దాకా గ్రానైటే వేయించాము. ఇంక ఇది మొత్తం స్టీల్ రైలింగ్. ఇక్కడ స్టీల్ రైలింగే వస్తుంది, మనకి లోపల విండోస్ కూడా స్టీల్ రైలింగే వస్తుంది. ఇక్కడైతే గ్లాస్ వేయించాము. ఇది మా ఏమంటారు బాల్కనీ అన్నమాట. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్లేస్ ఇది. మాకు ఇక్కడ వాష్ ఏరియా రాలేదు, సో మేము ఇక్కడే ఒక ట్యాప్ పెట్టించేసుకున్నాము. ఇంక ఇదే వాష్ ఏరియా, ఇంకేం చేయాలన్నా ఇక్కడే చేస్తాము. ఇంక ఇది మా మెయిన్ డోరు. ఇక్కడ పైన చూసినట్టయితే ఇక్కడ కూడా సీలింగ్ చేయించాము. ఇది వుడ్ అయితే కాదు, ఇది వర్షం పడినా ఏం కాదనమాట. ఇట్లా సీలింగ్ అయితే చేయించాం, అంటే వుడ్ లాగా కనిపించేలా సీలింగ్ చేసాం. నెక్స్ట్ ఇది మెయిన్ డోర్, ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాము. ఇక్కడైతే ఇంకా మెష్ డోర్లు వస్తాయి, ఆ పని కూడా ఇంకా అవ్వాల్సి ఉంది. నెక్స్ట్ మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. ఇంక ఇదైతే మా హాల్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్. మాదైతే డూప్లెక్స్ హౌస్. నేను ఇదివరకు పెట్టిన షార్ట్స్ లో చూసే ఉండుంటారు. ఫర్నిచర్ అంతా రావడానికి 2 months అయితే పట్టింది. అందుకే హోమ్ టూర్ వచ్చేసి చాలా లేట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఒరిజినల్ నల్ల కర్ర అన్నమాట. చాలా మందంగా చేయించుకున్నాము మేము ఫర్నిచర్ వచ్చేసి. ఇటు వచ్చేసి ఇక్కడ 3 సీటింగ్ ఉంటది, ఇటు వచ్చేసి 2 సీటింగ్. చాలా మందంగా ఉంటది, కొంచెం కూడా జరపలేము అనమాట అటు ఇటు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే టీవీ యూనిట్ అనమాట. ఇదంతా మాకు ఇటు సైడ్ సెల్ఫ్స్ వస్తాయి, మధ్యలో టీవీ ఉంటుంది. కింద వచ్చేసి ఒక 3 డ్రాస్ ఉంటాయి. టీవీ వాల్ మౌంట్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ అక్రిలిక్ షీట్స్ అయితే వేయించాము. ఇంక ఇటు సైడ్ అటు సైడ్ షెల్ఫ్స్ వచ్చినాయి అని చెప్పాను కదా, అదైతే ఇంకా పెండింగ్ లో ఉందన్నమాట. అక్కడ పై దాకా ఏం పెట్టలేదు, దాంట్లో బొమ్మలు కొనాలి. మంచివి తీసుకొని ఒక్కొక్క బొమ్మే పెట్టాలని అనుకుంటున్నాను. సో అది ఫ్యూచర్ లో ఎప్పుడైనా తీసుకోవాలి. ఇంక ఇది వచ్చేసి ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట నాకు గృహప్రవేశం. వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకునే వచ్చారు. మాక్సిమం డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొని వచ్చారు, కానీ షిఫ్టింగ్ ఉంది కదా అటు ఇటు, నేను షూట్ చేయలేకపోయాను అవన్నీ. ఇది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు. చాలా వరకు డెకరేటివ్ ఐటమ్స్ వచ్చినాయి, కొంచెం ఫోటో ఫ్రేమ్స్, వాల్ క్లాక్స్, ఇలా చాలా వచ్చినాయి. షెల్ఫ్స్ లో ఏమేం బొమ్మలు పెడితే బాగుంటది అంటారో నాకు కామెంట్ చేసేసేయండి కింద. అన్ని కూడా మొన్న నేను షార్ట్స్ పెట్టాను కదండి, ఫర్నిచర్ వీడియోలో ఏమేమి తీసుకొచ్చాను, ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పి. ఆ వీడియోలో ఉంటాయి ఇవన్నీ నేను కొనినవి. ఇది అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను. ఇవి కూడా చేస్తే మీకు అది బెడ్ లైట్ అనమాట. చిలకలు అయితే వస్తాయి, పైన ఇంకా ఉన్నాయి, చూపిస్తాను రండి. ఇట్లా వచ్చేస్తే ఈ హాల్లో నుంచి ఇటు సైడ్ ఎంటర్ అయితే డైనింగ్ టేబుల్ వస్తుంది. ఇది మా డైనింగ్ టేబుల్. ఇది కూడా దగ్గరుండి చేయించుకున్నాము. ఇది కూడా చాలా గట్టిగా ఉంటది, కొంచెం జరగడానికి కూడా రాదనమాట. ఈ మోడల్ ఎలా ఉందో చూసి చెప్పండి, మీకు బాగా నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇది మాది చిన్నది వచ్చింది కాబట్టి మేము అటు సైడ్ అయితే పెట్టుకోలేదు. ఇక ఇటు సైడ్ మేము భోజనం చేస్తాం కాబట్టి, ఇటు సైడ్ మేము తింటాం కాబట్టి అటు సైడ్ మొత్తం ఇలాంటివి పెట్టాము. ఒక సైడ్ పచ్చళ్ళు పెట్టాము, ఒక సైడ్ ఇలాగా గ్లాస్ ఇది పెట్టాము. నెక్స్ట్ ఒక వుడెన్ ట్రేలో ఇలా జస్ట్ డెకోర్ కోసం అవి పెట్టాము అనమాట. అది ఇది డైనింగ్ టేబుల్ సెటప్. 4 చైర్స్ వస్తాయి, మా ఫ్యామిలీకి సరిపోతుంది అనమాట. ఇంక ఈ డైనింగ్ టేబుల్ నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మాకు మెట్లు వచ్చేస్తాయి పైకి వెళ్ళడానికి. ఈ మెట్లు కూడా స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ తో వస్తుంది. ఇది మొత్తం గ్రానైట్ వస్తుంది. ఇంక ఈ బండలు చూసినట్టయితే వియత్నాం అనమాట. ఇది మీరు మా గృహప్రవేశం వీడియో చూసుంటే ఒక్క ఫ్లవర్ కూడా కనిపించదు డెకరేషన్ కి. సో ఈ రాయ కోసం అని చెప్పి మా వారు ఒక్క డెకరేషన్ కూడా పెట్టించలేదు. ఆ ఫ్లవర్ కింద పడి జస్ట్ ఆ జ్యూస్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ పోదట. అందుకని చెప్పి ఇది కొంచెం కాస్ట్, అడుగు 550 ఏమో ఉంది. ఇది దీనికే చాలా కాస్ట్ పడింది రాయికి మాకు. సో అందుకని చెప్పి డెకరేషన్ అయితే ఏమీ చేయించలేదు. ఇటు సైడ్ వెళ్ళిపోతే ఇట్లా ఇది కూడా గ్రానైట్ ఖమ్మంలో తప్ప ఎక్కడ దొరకదంటే అక్కడికి వెళ్ళి మరీ తీసుకొని వచ్చారు ఈ గ్రానైట్. ఇంక ఇటు సైడ్ నుంచి ఇటు వెళ్ళిపోతే, ఇటు స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఓపెన్ కిచెన్ మాది. ఎంట్రన్స్ లో ఫ్రిడ్జ్ ఉంటది, ఇటు సైడ్ డిష్ వాషర్ ఉంటది నాకు. ఇంకా నెక్స్ట్ ఇటు లోపలికి వెళ్ళిపోతే ఇక మొత్తం కిచెన్ ఏరియా. కిచెన్ మేము వుడ్ వర్క్ ఈ కలర్ లో చేయించుకున్నాము. ఈ కలర్ లో ఈ ఫ్రిడ్జ్ సెట్ అయిందని చెప్పి తీసుకున్నాము.
టచ్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది టచ్ అయితే ఓపెన్ అయిపోద్ది, మళ్ళీ మనం ఓపెన్ చేయకపోతే అదే క్లోజ్ అయిపోతుంది. ఈ డిష్ వాషర్ గురించి మీలో చాలా మంది అడిగారు కదా, దీని గురించి డీటెయిల్డ్ గా ఒక రోజు ఒక వీడియో చేస్తాను. దాంట్లో పూర్తి డీటెయిల్స్ విత్ ప్రైస్ తో చెప్తాను. ప్రైస్ కూడా అడిగారు మీలో ఎవరో, నేను చెప్తాను. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి ఇటు వచ్చేస్తే ఇది మా సింక్ కి ఇటు ఇలా పైప్ ఎందుకు వచ్చిందంటే, మేము ఆల్రెడీ డిష్ వాషర్ అని చెప్పి ఫస్ట్ అనుకోలేదు. వాష్ ఏరియా కొంచెం మాకు మేనేజ్ చేసుకోవడానికి కూడా వాష్ ఏరియా అవ్వలేదు కాబట్టి డిష్ వాషర్ కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఈ పైప్ ఇలా కట్ చేసి పెట్టారు. ఇది డిష్ వాషర్ ఎవరైనా సరే ఇల్లు కొనుక్కునే ముందు డిష్ వాషర్ కూడా పెట్టించుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి తప్పు అయితే చేయకండి. అంటే ఇది కొంచెం బాగా కనిపించదు. మాకు డిష్ వాషర్ అని ఉంటే లోపల నుంచే వెళ్ళిపోయే పైపులు, కానీ అలా అవ్వలేదు మాకు. ఇంక ఇటు సైడ్ ఇది వచ్చేస్తే ఇది ఒక టిప్ చెప్తాను. ఇక్కడ మనం ఎప్పుడు సోప్స్, ఈ సోప్ విమ్ సోప్ అవి ఇవి వాడతాం కదా, ఈ సోప్ వాడేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పార్ట్ బాగా సోప్గా అయిపోతుంది. ఏ ఇంట్లో అయినా చూస్తూనే ఉంటారు మీరు. సో ఇలాంటి స్టాండ్ ఒకటి కొనుక్కుంటే ఏమవుతుందంటే ఈ ప్లేస్ కూడా మనం సోపిగా అవ్వకోకుండా ఉంచొచ్చు అనమాట. సో ఇది నేను మీషోలో నుంచి తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చేస్తే స్టవ్. మేము ఎలికా బ్రాండ్ స్టవ్ను అదే చిమ్నీ తీసుకున్నాము. ఈ స్టవ్ ఈ చిమ్నీ గురించి కూడా ఒక రోజు ఒక సపరేట్ వీడియో చేస్తాను. నాకైతే బాగా యూజ్ అవుతుంది. ఫ్లేమ్ కూడా చాలా బాగా వస్తుంది స్టవ్ది. ఇంక ఇటు సైడ్ వచ్చేస్తే ఆయిల్ అనమాట. ఆయిల్ టిన్స్ ని నేను ఇలా అయితే పెట్టుకున్నాను. ఇంక ఇటు వచ్చేసి రోల్ ఉంటాయి అనమాట. నాదొక చిన్నదొకటి పెద్దదొకటి ఉంటుంది. ఇది వచ్చేసి యాలకులు అవి దంచుకుంటాను. ఇక్కడ మాత్రం అల్లం పేస్ట్, మన పచ్చళ్ళు మీరు చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి. మన పచ్చళ్ళు కూడా దీంట్లోనే చేసుకుంటాం కదా. ఇంకా నెక్స్ట్ ఇటు వచ్చేసప్పటికి మన చిన్న కోడ్ అయితే ఉంటది. ఇది కూడా నేను మీషోలో నుంచి తీసుకున్నాను. అండ్ ఇది 19x పట్టేది ఒకటి ఉంది, 30x పట్టేది ఒకటి ఉంది. సో ఇది 30x పట్టిద్ది. 19 అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంది, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఫ్రైయర్ ఇది కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది కూడా అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ వితౌట్ ఆయిల్ చేసుకోవాలంటే ఇది బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ ఈ క్లాత్ల గురించి కూడా చెప్పాలి. ఎంత యూజ్ అవుతాయి అంటే, జస్ట్ మనం వాటర్ లో ఇలా పిండేసి ఇలా తుడిచేసామంటే మొత్తం పోతుంది. కిచెన్ స్టవ్ తుడుచుకోవాలన్నా, కిచెన్ తుడుచుకోవాలన్నా నైట్ టైము నేను పడుకోబోయే ముందు మొత్తం ఇదంతా వైప్ చేసేసి పడుకుంటాను. ఈ క్లాత్లు అయితే చాలా యూజ్ అవుతాయి. ఎవరికైనా లింక్ కావాలంటే అడగండి, పెడతాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్స్ కి టొమాటోస్ కి కనిపిస్తుందా, ఆనియన్స్ కి టొమాటోస్ కి ఇలా బంగాళదుంపలకి స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మీషోలో నుంచే తీసుకున్నాను. లింక్ కావాలంటే అడగండి. ఇంక ఇది అమెజాన్ సేల్ లో తీసుకున్నానని చెప్పాను కదా, అగారో వాళ్ళది ఎగ్ బాయిలర్ అనమాట. ఇది నాకు ఈ కొన్ని మాత్రమే ఈ కౌంటర్ టాప్ మీద ఉంటాయి. నేను రెగ్యులర్ గా యూజ్ చేసి మాత్రమే ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ చాపర్. ఇది నా చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. ఇంక ఇది నా మిక్సీ. ఇంక ఇది అనమాట. ఇందులో రెగ్యులర్ గా చాకులు, సిజర్స్ కావాల్సినవి వాడతాను. ఇది ఫ్రూట్ బౌల్. ఇది నేను డిమార్ట్ లో తీసుకున్నాను. ఎక్కువ బనానాస్ అవి పెడతాను. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అవి పెట్టుకుంటాను. రైస్ కుక్కర్ ఎక్కువగా యూజ్ చేయను, బట్ స్నాక్స్ అవి పెట్టుకుంటా ఉంటాను దీంట్లో. ఇది వచ్చేసి గ్రైండర్ ఇక్కడ పెట్టుకుంటాను. దోశ పిండి మాత్రం కంపల్సరీ గ్రైండర్ లోనే వేసుకుంటాను. అల్ట్రా కంపెనీ వాళ్ళది గ్రైండర్. సామ్సంగ్ వాళ్ళది ఫ్రిడ్జ్. ఇది మా కిచెన్ టూర్. కిచెన్ లో ఏమేమి ఉన్నాయో చూసేసారు కదా. డీప్ గా కిచెన్ టూర్ ఒకటి చేస్తాను. షెల్ఫ్ లో కూడా ఏమేమి ఉన్నాయో ఒకరోజు చూపిస్తాను. మనం ముందుకు వచ్చి ఇటు లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మా అత్తయ్య గారి రూమ్ వస్తుంది. కింద ఇది ఒక్కటే బెడ్రూమ్. ఇది మా అత్తయ్య గారి రూమ్. ఇట్లా డోర్ వచ్చేసిద్ది. ఎంట్రన్స్ లోనే ఇట్లా లెఫ్ట్ సైడ్ కి బాత్రూమ్ అయితే వస్తుంది. ఇక లోపలికి వచ్చేస్తే ఇది ఒక చిన్న క్యూట్ బెడ్రూమ్ అనమాట. ఇది మా అత్తయ్య గారి బెడ్. అండ్ ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్టయితే ఎక్కడా కూడా నేను కర్టన్స్ అవి అయితే తీసుకోలేదు. ఎందుకంటే అవి ఎట్లయినా మురికైపోతే మనం ఉతుక్కోవాలి, అలా చేయాలి కాబట్టి తీసుకోలేదు. ఇలా బ్లైండ్స్ అయితే ప్రిఫర్ చేశారు ప్రతి రూమ్ లో కూడా. అండ్ హాల్లో కూడా ఉన్నాయి బ్లైండ్స్. డైనింగ్ టేబుల్ మీద ఒకటి, కిచెన్ దగ్గర ఒకటి. ఇంక ఇది కూడా ఒరిజినల్ టేక్ అన్నమాట. మా ఇంట్లో డోర్స్ అన్ని కూడా ఒరిజినల్ టేక్ తో చేసినవే. ఇక్కడ మా అత్తయ్య గారు ఒక్కరు పడుకోవడానికి కొంచెం చిన్న మంచం చేయించాము. ఇంక ఇటు సైడ్ అంతా షెల్ఫ్లు వచ్చేస్తాయి. ఇట్లా ఇంకా మా గృహప్రవేశ సామాన్లు అన్నమాట. ఇటు అటు మొత్తం వచ్చేస్తే ఇక ఏసీ, ఎవరి రూమ్ లో వాళ్ళకి ఏసీ ఉంటది. అత్తయ్య గారి బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఒక కబోర్డ్ అయితే ఉంటది. దీంట్లో నేను గ్లాస్ ఐటమ్స్ అన్ని పెట్టాను. అండ్ ఇక్కడ ఇన్వర్టర్ కూడా ఇక్కడే ఉంటది. కింద కూడా అంతే, ఇన్వర్టర్ బ్యాటరీ అయితే కింద ఉంటది. ఈ స్టోరేజ్ ఐటమ్స్ లా చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే మనకి క్రాకరీ యూనిట్ వస్తే దాన్ని తీయించేసి డిష్ వాషర్ కోసం అని చెప్పి అవన్నీ తీయించేసాము. ఈ ఫ్రిడ్జ్ ఇటు సైడ్ వచ్చేది, కానీ ఈశాన్యం సైడ్ బరువు ఉండకూడదని చెప్పి ఈ ఫ్రిడ్జ్ ని ఇటు షిఫ్ట్ చేసాము. డిష్ వాషర్ ని ఇక్కడ పెట్టాము.
ఇంక ఈ పైన సీలింగ్ కూడా వుడ్ సీలింగ్ అన్నమాట. ఇది నార్మల్ వుడ్ అయితే కాదు, ఇది కూడా కాస్ట్ ఎక్కువే పడింది వుడ్ ది. అండ్ ఈ ఫ్యాన్స్ వచ్చేసి హెవెల్స్ వాళ్ళ ఫ్యాన్స్. ప్రతి ఫ్యాన్ కి రిమోట్ ఉంటుంది, ప్రతి ఫ్యాన్ కూడా మధ్యలో లైట్ అయితే వెలుగుతుంది. ఇంకా హాల్లో ఏసీ అన్నమాట. ఇది సెంట్రల్ ఏసీ పెట్టించుకుందాం అనుకున్నాము, కానీ అదేంటో అంటే కొంచెం ఏమైనా డస్ట్ అది ఆగిపోతే చుక్క చుక్క వాటర్ కారుతాయి అని చెప్పారు. అందుకని చెప్పి దాన్ని స్కిప్ చేసి బిస్ట్ వాళ్ళది స్ప్లిట్ ఏసీ అయితే తీసుకున్నాము. చాలా బాగా వస్తుంది అనమాట. అంటే మాకు ఇట్లా ఓపెన్ ఉంది కదా, ఇటు పైకి ఓపెన్ ఉంది, ఎట్లా ఏమో అనుకున్నాము, కానీ అది చాలా బాగా అంటే కూలింగ్ వెంటనే ఇస్తుంది. చాలా బాగుంది ఆ ఏసీ అసలు. ఇటు నుంచి ఇటు వచ్చేస్తే ప్రతి చోట ఇలాగా విండోస్ వచ్చిన చోట ఈ విండోస్ కి ఇలా స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇక్కడేమో బ్లైండ్స్ వస్తాయి. ఇదొక బ్లైండ్. అండ్ కిచెన్ కి వచ్చేటప్పటికి ఇంకొక బ్లైండ్ వస్తుంది. ఇది చూసారా, కిచెన్ కి సంబంధించి యాపిల్స్ వస్తాయి అనమాట. అంటే చూడటానికి గుడ్ వైబ్స్ ఉంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇట్లాంటి బ్లైండ్స్ అయితే వేయించుకున్నాము. ఇటు నుంచి బయటికి వెళ్తే గనక ఇది మాకు ఈస్ట్ ఫేసింగ్ డోర్. ఇది ఖచ్చితంగా ఈస్ట్ ఫేసింగ్ లో ఒక డోర్ అయితే ఉండాలి కదా, అది ఇదేనమాట. ఇంక ఇటు నుంచి సందు వస్తుంది మనకి, ఇటు ఒక సందు వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ఖాళీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్లాత్ హోల్డింగ్ రాడ్స్ వస్తాయి కదా, అవి ఇక్కడ వేయించాము. ఇది చిన్న సైజ్ అన్నమాట, పెద్దది పైన ఏమో కొంచెం పెద్దది ఉంటది. ఇంక ఇది వచ్చేసి గోడ చూసినట్టయితే కింద వరకు ఉంటది కాబట్టి అవి పైకి లాగేస్తే మన బట్టలు అస్సలు తడవు అండ్ స్లోగా ఆడతాయి. కొంచెం ఇలా మబ్బుగా వర్షం పడినట్టు ఉంటే స్లోగా ఆడతాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, వర్షం పడినా ఏ ప్రాబ్లం ఉండట్లేదు. అండ్ ఈ వీడియో ఇక్కడతో చాలా లాంగ్ అయిపోయింది కదా, నేను సెకండ్ ఫ్లోర్ నేను నెక్స్ట్ పార్ట్ లో పెడతాను. ఒకసారి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. ఏమైనా యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి కదా మీకు కూడా ఉపయోగపడేలాగా, ఏమైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.